కోల్ ట్రాన్స్పోర్టర్లు సింగరేణి యాజమాన్యం స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా కిరాయి రేట్లు పెంచాలని ది కాకతీయ కని లారీ ఓనర్స్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మేకల చంద్రయ్య డిమాండ్ చేశారు. భూపాలపల్లి బొగ్గు గనుల్లో ఉత్పత్తి అవుతున్న G5 బొగ్గుకు 300, G11 బొగ్గుకు 400 కిరాయి రేట్లను పెంచాలని కోరుతూ గత 2 రోజులుగా ది కాకతీయ కని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యజమానులు సమ్మెకు దిగారు. 2 రోజులుగా సమ్మె చేస్తున్న ఇటు సింగరేణి యాజమాన్యం కానీ అటు కోల్ ట్రాన్స్పోర్టర్ కానీ స్పందించకపోవడంతో ఆదివారం లారీల అడ్డా వద్ద యజమానులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీజిల్, టైర్లు ఇలాగే ఇతర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తాము లారీలు నడపడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం క్రితమే కిరాయి రేట్లు పెంచాలని అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు రేట్లను పెంచకపోవడంతోనే ఈ సమ్మెకు దిగామన్నారు. ఇప్పుడైనా వారు స్పందించకపోతే మరో 2 రోజుల్లో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, గణపురం లారీ ఓనర్ల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి లారీ అసోసియేషన్ మరియు గన్పూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇద్దరం కలిసి గత 2 సంవత్సరాల క్రితం ట్రాన్స్పోర్టుకును లారీ అసోసియేషన్కు అగ్రిమెంటు అయిపోయి 2 నెలలుగా వస్తుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మేము 2 నెలల క్రితం ట్రాన్స్పోర్ట్ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. టన్నుకొకంటికి G5 300 చొప్పున, G10, G11 400 చొప్పున మాకు పాత అగ్రిమెంట్ ప్రకారం కిరాయిలు పెంచి కిరాయిలు రాయాలని మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్కు వారు టైం పెట్టుకుంటూ 4 సార్లు టైం పెట్టుకుంటూ వచ్చినారు. మేము మళ్ళీ ఇప్పటికే 4 సార్లు మీకు టైం ఇచ్చినామని మేము మొన్న 10వ తారీఖు నుండి సమ్మెకు 2 అసోసియేషన్ వాళ్ళు సమ్మెకు దిగడం జరిగింది. మా సమ్మె ప్రకారం మేము ఎమ్మెల్యే గారికి కూడా కలిసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. జిఎంకు లెటర్ ఇవ్వడం జరిగింది. వారు ఈ లెటర్లు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు వచ్చి మాట్లాడుకుందామనే స్పందన లేకుండా మేము అసలే కిరాయిలు పెంచేదే లేదు అని మాట్లాడడం జరుగుతుంది. ఆ మాట ప్రకారం మేము 10వ తారీఖు నుంచి వెళ్ళి మీరు కిరాయిలు పెంచని ఎడల మేము లారీలు నడపము. మాకు గతంలో డీజిల్ రేట్లు కానీ 60 రూపాయలు ఉన్నప్పుడు ఈ కిరాయిలు ఉన్నాయి. ఇప్పుడు 93 రూపాయలు అయింది. స్పేర్ పార్ట్స్ కానీ, ఈ టైర్లు కానీ, ఇంజన్ ఆయిల్ కానీ, వివిధ అన్ని బాడీ లారీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్కు మన రేట్లు పెరగడం వల్ల మాకు అసలు బాగా ఇబ్బంది అయ్యి మేము లారీలు తిప్పలేకపోతున్నాం. మిగతా పరిశ్రమల వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి సిమెంట్ కానీ దేనికైనా వాళ్ళు రేట్లు పెంచుకొని వాళ్ళు పరిశ్రమల వాళ్ళు వాడుకుంటున్నారు. మాకు కనీసానికి టన్నుకొక 300 రూపాయల చొప్పున పెంచుకోవాలన్నా కూడా మాకు పెంచలేరు. ఇట్టి కిరాయిలు పెంచకపోతే మేము ఎన్ని రోజులకైనా సమ్మెలో పూనుకుంటామని మేము ఈ 2 అసోసియేషన్ల తరపున ఖండిస్తూ ఉన్నాం. తొందరగా ఈ ట్రాన్స్పోర్ట్ వారు కిరాయిలు పెంచి రాయాలని కోరుచున్నాం. ఈ రోజు వరకు మేము సమ్మెకు శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం. ఒక 2 రోజుల తర్వాత, పండుగ వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత మేము జెన్కో వేయ లారీలను కూడా అడ్డుకుంటాం. రోడ్ల మీద స్తంభింపజేసి మేము ధర్నాలకు కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే సింగరేణి యాజమాన్యం ఇరు వర్గాలను పిలిపించి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం.